తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నీకు ఇష్టమైన పాట పాడితే తింటావా? సరే. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే. నా పేరు విక్రాంత్. అమెరికాలో నేను ఒక పారాసైకాలజిస్ట్ని, అంటే ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను. నా పని ఏంటంటే, ఒక ఇంట్లోనో ఒక మనిషి చుట్టూ ఒక ఆత్మ తిరుగుతుందని తెలిసినప్పుడు అది శూన్యంలో కలిసిపోకుండా ఎందుకలా మిగిలిపోయిందో, ఏం చేస్తే వెళ్ళిపోతుందో తెలుసుకొని ఆ ఆత్మను ప్రశాంతంగా అనంతంలో లీనమవ్వడానికి సహాయం చేస్తుంటాను. ఇప్పటి వరకు నేను యుఎస్లో ఇలాంటి చాలా కేసెస్ని పరిష్కరించాను. ప్రస్తుతం మాత్రం ఒక స్పెషల్ కేస్ కోసం ఇండియా వచ్చాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు నేను డీల్ చేయబోయే కేస్ నా జీవితానికి సంబంధించింది. 3 months బ్యాక్ మా అక్కకి పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వడానికి నేను ఈ విల్లా కొన్నాను. కానీ ఈ విల్లాలో ఏదో జరుగుతుందని తెలిసింది. అదేంటో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను.
ఆ గదిలో ఏదో మమకార బంధం బందీ అయ్యుందనిపిస్తుంది. నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తిను. బాగుందా? ఇంకోటి కావాలా? గీతిక, ఇంకా పడుకోలేదా నువ్వు? ఈ మధ్య పాప బిహేవియర్లో చాలా చేంజ్ వచ్చిందండి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంది. బాగా సైలెంట్ అయిపోయింది. మొన్న వాళ్ళ స్కూల్లో టీచర్ కూడా అదే చెప్పారు. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపిద్దామండి. ఈ జనరేషన్ పిల్లల బిహేవియర్లో చేంజ్ వచ్చింది. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తూ ఉంటారు. నువ్వు అనవసరంగా వర్రీ అవ్వడం మానేసి వెళ్ళి పడుకో. నన్ను వర్క్ చేసుకొని. ఎంతసేపు వర్క్ కోలే కానీ పెళ్ళాం పిల్లల్ని ఎప్పుడు పట్టించుకున్నారని. ఛ! Johnny has papa eating sugar, no papa. Lies, no papa. Open your mouth, ha ha ha. Johnny has papa eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. గీతిక, గీతిక, Johnny has papa గీతిక, eating sugar, no papa. గీతిక, Telling lies, no papa. Open గీతిక. your mouth, ha ha ha. Johnny has papa eating sugar, no. గీతిక, ఏం చేస్తున్నావు ఇక్కడ? దామ్మా వెళ్దారా. ఇంత రాత్రి అక్కడేం చేస్తున్నావమ్మా? హ? ఏవండి, లేవండి, లేవండి. ఏంటి నీ గోల? నా మాటలు ఎప్పుడు మీకు గోలగానే ఉంటాయి కానీ ఇది చూడండి, ఈ టైంలో టెర్రస్ పైకి వెళ్ళింది. మీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. దీని బిహేవియర్లో ఏదో తేడా కనిపిస్తుంది.
ఈ టైంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళావమ్మా? అయినా అర్థం కాంది నీకా నాకా? ఇప్పటిదాకా వర్క్ చేసుకుని ఇప్పుడేగా పడుకుంది. అర్ధరాత్రి లేపి నాకు ఈ టార్చర్ ఏంటి? అయినా నువ్వు ఆ దిక్కుమాలిన సీరియల్స్ తగ్గించి పాపం చూసుకోవచ్చుగా. దాన్ని నేను చూసుకుంటున్నాను కాబట్టే హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్తున్నాను. అయినా మీలా పెళ్ళం పిల్లల్ని వదిలేసి బిజినెస్ ఎవరు చేయట్లేదు. రేపటి నుంచి నువ్వెళ్ళి చెయ్యి. అమ్మ నాన్న గొడవ పడుతున్నారు, మనం పైకి వెళ్ళి బజ్జిందాం పదా. అనవసరంగా నీలాంటి దాన్ని ఏరి కోరి చేసుకున్నా చూడు. నాది బుద్ధి తక్కువ. ఎవరు చేసుకోమన్నారు? మనశ్శాంతి లేనిది మీకా నాకా? లాస్ట్ 3 months నుంచి ఇలానే ఉంటుందండి. ఇంతకు ముందు చాలా యాక్టివ్గా ఉండేది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎవరితోనో మాట్లాడుతున్నట్టు తన లోకంలో తనుంటుంది. ఏదైనా అడిగితే సైలెంట్గా చూస్తుంది తప్ప ఆన్సర్ చెప్పడం లేదు. రాత్రులు కూడా ఎక్కువగా నిద్రపోవడం లేదు. పాపను టెస్ట్ చేశాను. పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదండి. తనేదో విషయంలో కాస్త డిస్టర్బ్ అయినట్టుంది. మీరు కొంచెం తన మీద ఎక్కువ అటెన్షను, అఫెక్షను చూపించండి. మీరిద్దరూ తన ముందు ఏమైనా గొడవ పడుతుంటారా? సారీ టు సే దిస్. పిల్లల ముందే గొడవ పడే పేరెంట్స్ ఉన్న ఇళ్లల్లో పిల్లలు అయితే ఇలా సైలెంట్గానో లేకపోతే వైలెంట్గానో తయారవుతారు. మీ విషయంలో అలాంటిదేం లేకుండా చూసుకోండి. ప్రస్తుతానికైతే పాపకి నిద్ర చాలా అవసరం. ఆ విషయంలో కేర్ తీసుకోండి. మీరు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. షీ విల్ బి ఆల్ రైట్. ఏం కావాలి సార్? కేజీ క్యారెట్స్ ఇవ్వు. సార్ క్యాప్సికమ్, క్యాబేజ్. ఆ. వన్ కేజీ టొమాటోస్ ఇవ్వు. హలో, హాయ్ రవికి. హాయ్ రా. నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇంకో 1 hourలో పంపిస్తాను రా. ఓకే, కొంచెం అర్జెంట్గా పంపించేరా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును, అక్క కాల్ చేసిందరా? యా, కాల్ చేసిందిరా. వెయిట్, ఐల్ కాల్ యూ లేటర్. సార్ ఐస్ క్రీమ్. గో. హాయ్ సార్. చాక్లెట్ సార్. పిస్తా 1 లీటర్ ప్యాక్. 1 లీటర్ ప్యాక్ సార్. ఓకే సార్. హోల్డ్ ఆన్. స్ట్రాబెరీ. నాకెవరో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ సార్.
హలో. అరే వికీ, నువ్వు అడిగిన ప్రొఫెసర్ అడ్రస్ వాట్సాప్ చేశాను రా, ఒకసారి వెళ్ళి కలు. ఓకే, ఐల్ బీ దేర్. ఓకేరా, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కలవడానికి వెళ్తున్నది ప్రొఫెసర్ వేణుగోపాల్ని. ఆయన ఆత్మల గురించి చాలా పరిశోధనలు చేసి గొప్ప పుస్తకాలు రాశారు. హలో సార్, నేను విక్రాంత్. కాల్ చేసింది నేనే. ఒక్క నిమిషం. నువ్వు తెలుసుకోవలసిన విషయాలు ఆ ఎల్లో ఫ్లాగ్ పెట్టిన పేజీలో ఉన్నాయి. మత్ కర్నా నహీ चाहिए. आगे है, खेलो मत. अभी नहीं. థ్యాంక్ యూ. బాబు, ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు. కావాల్సిందల్లా వెతకగలిగే ఓపిక, తెలుసుకోవాలనే తపన. జీవితంలో మనకెదురయ్యే చాలా ప్రశ్నలకు సమాధానం, చాలా సమస్యలకు పరిష్కారం అందులో దొరుకుతాయి. అన్వేషించు, అర్థం చేసుకో. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన పని మనం కానిద్దాం. పాట ఎక్కడి నుంచి వస్తుంది? నీ గ్రామ పంచాయతీ సొల్లేంటి నాకు తెలియగలుగుతా. నిన్ను దోచుకునేది నేనే, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్కు నీ సౌండ్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సపరేట్ అది ఇప్పుడు కరెక్ట్. నేనే వచ్చేది నెల రాజు నేనే. సపరేట్ కాన్సన్ట్రేషన్ చేయలే నేను. దరికి రాబోకు రాబోకు రాజా, దరికి వచ్చేది నేను. నువ్వు పాడుతూనే ఉండు, మొత్తం సామాన్లు వేసుకెళ్ళేదాకా నువ్వు పాడుతూనే ఉండు. తర్వాత నిన్ను తీసుకెళ్తా, అప్పుడు కానీ నీకు తెలుసు. నాకు సంగీతం ఒక్కటే 64-65 కళల్లో కాదు, 64-65, కానీ దొంగతనం మాత్రం 65 కళే. లైట్ వచ్చింది. నటరాజు శంకరా హలో బావా. అరే తప్పు జరిపోయిందిరా. చిన్న లారీ కాదురా, పెద్ద ట్రక్ తీసుకురా. ఎందుకంటే ఇక్కడ మామూలు సెటప్ లేదురా. అడ్రస్ ఏడు బావా? అడ్రసా? అంజలి నిలయం, విల్లా 3. ఓ గాడికి ఎందుకు పోయినా బావా, గాడి దెయ్యాలుంటాయి. మీ అక్క కంటే ప్రపంచంలో తన దయ్యముంటాయారా? నవ్వుతానం ఏంట్రా? నీ అక్కకు నీకు నేనంటే నవ్వులాడుకుందా? దయ్యాలంటే దయ్యాలు రాని, ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినదు. దయ్యాలు లేవు, నా భూతాలు లేవు. అబ్బా
వీడోడు పికాసోకు పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం చూస్తా. వా మిస్మరైజింగ్, అదిరింది. కానీ నాకు అర్థం కాలే. అర్థం కాని పెయింటింగే కాస్ట్లీ ఎక్కువ అని నా ఫ్రెండ్ అన్నాడు. ఊపిరి సినిమాలో కార్తిక్ గీసినట్టు చాలా బాగుంది. ఎప్పుడో ప్రకాష్ రాజ్ లాంటి వాడు దొరకపోడా 2 లక్షలకు అమ్ముతా పెయింటింగ్. కృష్ణ మహానుభావ, నిన్ను నేను బాగా చూసుకుంటా. పడుకో, నేను ఇప్పుడే వేస్తా, రెస్ట్ తీసుకో. అమ్మా అమ్మా నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా నువ్వు ఇంకొక. అరే ఏంటి? అరే అక్కడికి పోయిందా? అరే కృష్ణుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడ పెడితే ఆగవమ్మా. నువ్వు నా ప్రాణం, నువ్వు ఇక్కడే ఉండు. నేను మందేసి ఏం జరిగిందో తెలుసుకొని వస్తా. ఎస్, ఫోటో ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అక్కడ అంటే ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా దొంగ అయి ఉన్నాడు. కోయ్ హే ఘర్మే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓ లేడీస్, midnight in the house. I want full light. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎవరు లేరు. మళ్ళీ షాడు. ఎవ్వరు లేరు. కోయినాయే. Johnny, Johnny has papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. నచ్చిందా? నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? అలాగే. గుడ్ నైట్. హాయ్ డేవిడ్, ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడ్డానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి.
హలో, రే వికీ, నువ్వు వెతుకుతున్న వ్యక్తి హై లైఫ్ లో ఉన్నాడు రా. ఐ యూ ష్యూర్? యా, నువ్వు వెంటనే వెళ్తే కలవచ్చు. గో ఫాస్ట్. యా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మా ఆకలి. Can I have this chair, please? Can I borrow a cigarette? Excuse me, sir. Sir, Guru. What do you want, sir? Very much. Excuse me, sir. చెప్పు. ఎరా వికీ, నువ్వు అతను కలిసావా? ఏమైనా మాట్లాడావా? లేదురా, మాట్లాడే లోపే వెళ్ళిపోయాడు. ఈసారి ఎలాగైనా కలవాలి, మాట్లాడాలి. ఓకేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాంరా, ఇంకోసారి ట్రై చేద్దాం. లెట్ us see. ఓకేరా, బాయ్. బాయ్. వెలుతురుతో స్వాగతం చెప్తున్నారంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే విషయం ఏదో జరిగింది. ఏంటది? ఓకే, ఎక్విప్మెంట్ కొరియర్ రేపు వస్తుందన్నమాట. నో స్మోకింగ్. ఓకే.
One more pick. నో సార్, టైమ్ ఈజ్ ఓవర్. I said one more pick. బార్ ఈజ్ క్లోజ్డ్. Hey, ఎవడ్రా అది? ఎవరు నువ్వు? పేర్లో ఏముంది సార్, నా దగ్గర మందుంది, వస్తారా? ఎక్కడికి? మా ఇంటికి రండి సార్, మంచి పార్టీ ఇస్తాను. పార్టీయా? పద. లోపలికి వెళ్దానండి సార్. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు తీసుకొచ్చా? ఒక్కసారి రండి సార్, మీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలనుకుంటే నా ప్లేస్కి రా. నేను రాను ఆ ఇంట్లోకి అసలే. ఒక్కసారి రండి సార్.
హలో. Hi Vikrant, how are you doing? I'm waiting for your call. Did you get the courier? హాయ్ డేవిడ్, ఐఎమ్ డూయింగ్ ఫైన్. ఐ గాట్ ద ప్యాకేజ్. థ్యాంక్స్ ఫర్ సెండింగ్ మ్యాన్. How it works? Did you find anything? Yeah, it's working fine, David. I'm able to see a baby soul. It was very clear, and the doubt which I had was clear. As we expected, the atom reaction in the soul with UV rays is successful. Did you find only one soul? Yes, David, I saw only one soul. But I doubt there's another soul too, but I haven't seen it. Wow. What are your next plans? I'm just wondering why these souls are existing and what they're looking for. Okay, Vicky, take care. If you need anything, me. Sure, David. Thank you so much. I'll keep you posted. ఆ ఇంట్లో ఏదో ఉందని జరుగుతుందని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా ఉంటున్నావంటే చాలా గ్రేట్ రా. ధైర్యమేం లేదురా. ఆ ఇంట్లో వాళ్ళకి నాకేదో హాని చేయాలన్న ఉద్దేశం ఏం లేదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. అదేంటో తెలియాలంటే అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా. చిన్న పాప డైరీ రాయడం ఏంటి? ఎవరో గాని పాపకి మంచి అలవాటు నేర్పారా? డైరీ బైరా. రే వికీ,
ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. మనసుకి రెక్కలొచ్చి రివ్వున ఎగరాలనుకుంటోంది. ఇన్నాళ్ల నా ఒంటరితనపు నుదుటిన బొట్టెట్టి ప్రేమ పేరంటానికి ఆహ్వానించాడతడు. ఇది నిజమా కలా తెలియని స్థితిలో నేను, నిజమేనంటూ నిర్భయంగా అతడు. మంత్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావని నాకు తెలుసు. మ్యాటర్ ఏంటి? నా పేరు రామ్. నువ్వు సీత అని తెలియకముందే నేను రామ్. ఐఎమ్ అన్ ఆర్ట్ డైరెక్టర్. 3 months బ్యాక్ నిన్న ఒక ప్రోగ్రాంలో చూశాను. ఫస్ట్ టైం నిన్ను చూసి చూడగానే నా మనసులోకి వచ్చేసావు. నా ప్రొఫెషన్లో ఎంతోమంది అందమైన అమ్మాయిలతో కలిసి పనిచేశాను. ఎవరి మీద ఎప్పుడు కలగని ఒక ఫీలింగ్. ఒక అమ్మాయి నన్ను ఇంతలా కదిలించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. నాది ఆకర్షణ కాదని ప్రేమని నాకు అర్థమైంది. నీ విషయానికి వస్తే నువ్వు అనాథవి. కష్టపడి చదువుకున్నావు, ఇష్టపడి డ్యాన్స్ నేర్చుకున్నావు. అఫ్కోర్స్ నీకెవరు లేకపోవడం కూడా మంచిదే అనుకో. అలా చూడకు. నీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవరూ లేరు. ఉంటే వాళ్ళకు కూడా ప్రేమను పంచాల్సి వచ్చేదేమో. అదే ఇప్పుడైతే నీ ప్రేమని మొత్తం నేనే పొందాలనుకుంటున్నాను. జస్ట్ సెల్ఫిష్నెస్. సీత, ఇంకో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నావు. ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్ కాదు, ఊరెళ్ళాలి. బెంగళూరు. ఏంటి బెంగళూరు అని అంత బెంగగా చెప్తున్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వారం రోజులు సీత, సడన్గా షూట్ ఫిక్స్ చేశారు. వెళ్ళండి. ఎప్పుడు ఫ్లై? బట్టలు సర్దేనా? వెళ్ళాలని లేదు. ఎందుకో? 1 week సీత. వారం రోజులు నేను వదిలి వెళ్ళాలంటే నా వల్ల అవ్వట్లేదు. పోనీ నువ్వు రావచ్చుగా? నా వల్ల కాదు బాబు ఆ షూటింగ్లో అవి. అయినా 1 week అంటున్నావు కదా. 1 weekలో షూట్ ఫినిష్ చేసుకుని నువ్వే వచ్చేసాయి. ఇంతకుముందంటే నేను ఒక్కనే కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేవాడిని. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను వదిలి ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏం పర్లేదు, వెళ్ళండి. అయినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటాం కదా. రాక్ చేసి వెళ్ళు అంటావు. అయితే నన్ను వదిలేసి వారం రోజులు నువ్వు ఉండగలవా? నీ వర్క్ని నువ్వెంత ప్రేమిస్తావో నాకు తెలుసురా. అది నీ ఫస్ట్ లవ్. నా వల్ల అది ఎఫెక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మరి నేను వచ్చేదాకా నువ్వేం చేస్తావు? నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికి రాకపోతే? నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. సర్లే గాని ఫస్ట్ వెళ్ళి రెడీ అవ్వండి. మళ్ళీ కంగారు పడతారు. ఇంతకీ ఫ్లైట్ ఎన్నింటికి? 12ంటికి. రామ్, నన్ను చూడకుండా 1 week కూడా ఉండలేకపోతున్నావు కదా. సడన్గా నాకేవైనా అయ్యి నేను చనిపోతే నువ్వేం చేస్తావు రామ్? మేబీ నేను కూడా చనిపోతానేమో. అమ్మ ఎలా ఉంటుందో తెలియక అనాథలా పెరిగిన నేను ఇప్పుడు బిడ్డకి అమ్మని కాబోతున్నాను. కాదు, తన బిడ్డని చేతులారా పెంచకుండానే పైలోకానికి వెళ్ళిపోయిన అమ్మ ఇప్పుడు నా చేతుల్లో పెరగడానికి నా కడుపున బిడ్డగా పుట్టబోతోంది. రామ్మ, నువ్వు పొందలేకపోయిన ఆనందాన్ని, నేను కోల్పోయిన ప్రేమని ఇద్దరము కలిసి తనివి తీరా తృప్తిగా అనుభవిద్దాం. థ్యాంక్ యూ.
ఏంటమ్మా? అమ్మా నువ్వు స్కూల్కి వెళ్ళావుగా, నీకు హోంవర్క్ ఉండదుగా, మరి ఏం రాస్తున్నావు అమ్మా? ఇది హోంవర్క్ కాదమ్మా, డైరీ. డైరీ అంటే? డైరీ అంటే మనకిష్టమైన వాళ్ళ గురించి రాసుకునేది. మనం హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చింది రాసుకునేది. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావా బాధగానా? నేనెందుకు బాధగా ఉంటాను? నాకు నా అంజలి ఉంది, నాన్న ఉన్నారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ మరి డైరీలో నా గురించి కూడా రాసావా? నువ్వు నా బంగారు తల్లివి, నీ గురించి ఎందుకు రాయకుండా ఉంటానమ్మా? ఏం రాసావా అమ్మ నా గురించి, నాకు చూపించవా? నువ్వు మా అమ్మవని రాశాను. అయినా ఇతరుల డైరీని మనకి చూపిమని అడగకూడదమ్మా. ఎవరికీ తెలియకుండా మన కోసం రాసుకునేదే డైరీ. అవునా? అవును. నాకు డైరీ ఇవ్వమ్మా, నేను రాస్తాను. ఇప్పుడెందుకు నానా? నువ్వు చిన్నపిల్లవి, పెద్దయ్యాక రాదుగాన్లే. లేదు, నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. సరే ఉండు, తీసుకొస్తాను. నో, వేరే వాళ్ళ డైరీ చదవకూడదని చెప్పానా? బంగారు తల్లి అంజలికి ప్రేమతో అమ్మ. ఈ డైరీ నీది, ఇది నాది. తప్పమ్మా, వేరే వాళ్ళ డైరీ చూడకూడదు. దొంగ. నీకిష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొనిచ్చాను కదా, మళ్ళీ మళ్ళీ కావాలనొద్దు. త్వరగా తినేస్తే ఇంటికెళ్దాం. తిను. అమ్మా, నాన్న, ఏం రాస్తుంది నా బంగారు తల్లి? ఓ సారీ, వేరే వాళ్ళ డైరీ చూడొద్దు కదా. లేదు చూడమ్మా. డాడీ ఊరెళ్ళారని చెప్పావు కదమ్మా, ఇక్కడే ఉన్నారుగా. మనం పైకెళ్ళి పడుకుందామా? ఓకేనమ్మా. సరే. త్వరగా పడుకో, పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి, సరేనా? ఓకే అమ్మా. వాష్రూమ్కి వెళ్ళరా అమ్మా. సరే.
నాకెందుకో భయంగా ఉంది నేస్తం. గత 6 నెలల నుండి మా కాపురంలో ఏదో అపశృతి పలుకుతోంది. రామ్ ప్రవర్తనలో మార్పొచ్చింది. ఏవో తెలియని నీలి నీడలు మా అనురాగం మీద కమ్ముకుంటున్నాయి. నో 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 డోంట్ టచ్. ఇంకోసారి నా ఫోన్ ఎప్పుడు టచ్ చేయకు, అర్థమైందా? హెలీనా, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మల్ని చూడగానే ప్రేమతో నిండిపోయే నీ కళ్ళల్లో ఆ వెలుగు ఏమైంది? నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడి ఎన్ని రోజులైంది? కరిగే కాలంతో పాటు మా మీద నీ ప్రేమ ఆవిరైపోతుందా? నిన్ను అనుమానించడానికో ప్రశ్నించడానికో నాకు ధైర్యం సరిపోవట్లేదు రామ్. నా అనుమానం నిజమని, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను తట్టుకోలేను. రామ్, భోజనం వడ్డించమంటారా? ఊరెళ్ళిన పని ఏమైంది రామ్? ఊరెళ్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు రామ్? నేను చూశాను రామ్, నువ్వు ఎవరో అమ్మాయితో వెళ్ళడం. లీనా అంటే తనేనా రామ్? ఇబ్బందిగా ఉందా? ఇలా అబద్ధాలాడి ఊరికెళ్ళడాలు, నా ఇష్టాన్ని సంతోషాన్ని దాచుకోవడాలు నాకు ఇబ్బందిగానే ఉంది. లీనా నా గర్ల్ ఫ్రెండ్. 1 year నుండి అఫైర్ నడుస్తుంది. రాముణ్ణి కాదు, మగాన్ని. సీత, నా ప్రపంచం చాలా పెద్దది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీ ప్రపంచంలోకి నువ్వు నన్ను లాక్కోవాలనుకోవడం చాలా తప్పు. నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదురా. సీత, దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి కానీ ఎప్పటికీ మన పక్కనే ఉండాలని ఆశపడకూడదు. నువ్వు ఒక అనాథవి. పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను, ఉండటానికి ఇల్లు, సొసైటీలో పేరు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ నిన్ను పెట్టిన భిక్ష. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతావా? ఇక ఆపేద్దాం.
మనం విడిపోదాం. అలా మాట్లాడుకున్నాం ప్లీజ్. రామ్, వద్దు, నువ్వొద్దు, నీ అతి ప్రేమ అసలే వద్దు. నా ఆనందానికి హద్దులు గీసేది నాకు అసలు ఏదీ వద్దు. బాగా ఆలోచించే సీత, చేసుకున్న పాపానికి నీకు ఆప్షన్ ఇస్తా. ఈ ఇల్లు మొత్తం నీకే వదిలేసి నేనే బయటికి వెళ్ళిపోతా. నెల నెల ఆ ఖర్చులకు డబ్బులు కూడా పంపిస్తా. నా కూతుర్ని నాకు వదిలేసి రామ్ మాజీ భార్యగా హ్యాపీగా బ్రతికే. నీకు ఎప్పుడైనా నా మీద కోరిక కలిగినప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తుంటాను. నువ్వెక్కడాగవో తెలిసింది సీత. నాన్న కోపంగా ఉన్నారు, మనం వెళ్ళి ఇది మాత్రం నిజం. నువ్వు లేకుంటే చస్తానను, కానీ నీ చచ్చేదాకా నీ తోడుంటాను. ఇట్స్ మై ప్రామిస్. అమ్మా అమ్మా అప్పుడే లేచిందా నా బంగారు తల్లి? ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా నిన్నే. ఆడుకో. మరి స్కూల్? ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, స్నానం చేయించి రెడీ చేస్తాను. ఓకే. సరేనా? సరే. నీకు వాటర్ టబ్లో బబుల్స్ వేసి స్నానం చేస్తాను, ఓకేనా? వావ్. ఈ డ్రెస్ ఎందుకు వేసావమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది.
అమ్మా, నిన్ను మళ్ళీ చంపేసుకున్నానమ్మా. నన్ను క్షమించు. లాలీ 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 పచ్చోరా పుచ్చాయి. అంజలి గీతిక ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంజలి చనిపోయిన దగ్గర నుంచి గీతిక చాలా డల్ అయిపోయింది. వాళ్ళ మదర్కి కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమన్నాం. కానీ గీతిక ఇంకా నార్మల్ కాలేకపోతుంది. నేనొక్కసారి గీతికని కలవచ్చా? ష్యూర్. ఇప్పుడు వాళ్ళకి ప్లే అవర్. అదిగో అక్కడుంది. ఓ, థ్యాంక్ యూ మ్యామ్. ఇంతకు మీరు అంజలికి ఏమవుతారు? మామయ్య. హాయ్. నా పేరు విక్రాంత్. నీ పేరేంటి? నాకు తెలుసు, నీ పేరు గీతిక. అంజలి ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తిందమ్మా. నీకు అంజలికి ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్. తిందామా ఐస్ క్రీమ్? యాజ్ ఎ పారాసైకాలజిస్ట్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంజలి గీతిక క్లోజ్ ఫ్రెండ్స్. ఆ విషయం మీకు తెలుసు. సడన్గా అంజలి చనిపోవడంతో గీతిక బాగా డిస్టర్బ్ అయింది. కానీ మీరు మాత్రం తనే మర్చిపోతుందిలే అని వదిలేశారు. చనిపోయిన అంజలి ఆత్మ కూడా గీతికని మిస్ కావడం మొదలుపెట్టింది. అందుకే అంజలి గీతికకు కనిపిస్తుంది. తన చేతిలో చేపట్టుకునే తన ఫ్రెండ్ని తనెందుకు టచ్ చేయలేకపోతుందో అటు అంజలికి ఇటు గీతికకి అర్థం కాక ఆ చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఈ డైరీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఉంది, 4 పేజీల తర్వాత చూడండి. ఈరోజు డిసెంబర్ 8th, అంజలి బర్త్డే. అంజలి గీతికని ఎక్కడికి తీసుకెళ్తానని రాసిందో నాకు అర్థం కాలేదు. బట్ యు డోంట్ వరీ, అంజలి రాత్రిపూట మాత్రమే గీతికకు కనిపిస్తుంది. ఈ ఒక్క రాత్రికి మీరు గీతికని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను. ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మా నాన్న ప్రేమ దొరికితే దేన్నైనా మర్చిపోతారు. ఆ ప్రేమను మీరు మీ అమ్మాయికి ఇవ్వండి. బాయ్ గీతిక.
హలో. అరే విక్కీ, ఈరోజు హై లైఫ్లో పార్టీ ఉంది. నైట్ రామ్ అక్కడికి వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐల్ బి దేర్. మీరు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. విషయం ఏంటో చెప్పు. ఎవరు నువ్వు? అసలు నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నా పేరు విక్రాంత్. 3 months బ్యాక్ మీరు అమ్మిన ఆ విల్లాని నేనే కొన్నాను. విల్లాకు సంబంధించి నీకేమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి ఏజెంట్తో మాట్లాడుకో. నా ప్రాబ్లం విల్లా కాదు సార్, మీరు. వాట్? నేనా? 3 months బ్యాక్ ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చాను. అది నీకు అవసరం లేని విషయం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. 2 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన మీరు ఏ తప్పు చేయని వాడిలా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా భార్య కూతురు సూసైడ్కి నేనే కారణమని ఊరంతా ఎలా అనుకుంటున్నారో నువ్వు అలాగే అనుకుంటున్నావు కాబట్టి నాకు ఆశ్చర్యం లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు, అందుకే ప్రశాంతంగా ఉన్నాను. అబద్ధాన్ని నిజమని మిమ్మల్ని మీరే బాగా నమ్మించుకుంటున్నారు సార్. ఏది నిజమో ఏది అబద్ధమో నీకేం తెలుసు? నాకు తెలుసు సార్. ఏం తెలుసు నీకు? 15 ఏళ్ళు కష్టపడి నేను సంపాదించుకున్న పేరు, పరువు, ప్రతిష్టని నా భార్య చేసిన పిచ్చి పనితో మొత్తం కోల్పోయానని తెలుసా? ప్రేమించి జీవితాన్నిచ్చిన పాపానికి ప్రపంచం దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టి తను హాయిగా చనిపోయిందని తెలుసా? చిన్న పాప అన్న జారి లేకుండా, నా కూతుర్ని కూడా నాకు మిగలనీయకుండా తనతో తీసుకెళ్ళిపోయి నన్ను ఒంటరివాని చేసిందని నీకు తెలుసా? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ మనశ్శాంతిని కోల్పోయి నన్ను నేను మత్తులో ముంచుకునేలా చేసిందని తెలుసా? ఏం తెలుసు నీకు? ఆనాడు రాముడు కూడా చేయని తప్పుకి సీతను శిక్షించి తానే ఒంటరిగా మిగిలిపోయానని కుమిలిపోయాడు సార్. మిమ్మల్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. నేను ఆ ఇంటికి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలని మీ వెంట పడ్డాను, కానీ అసలు ఏం జరిగిందో మీకు తెలియదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సార్, మీరేదో కోల్పోయాను అని ఫీల్ అవుతున్నారే, నిజంగా మీరేం కోల్పోయారో మీకు తెలుసా? ఇవి చదవండి. తప్పెవరు చేశారో, శిక్ష ఎవరికి పడిందో మీకే అర్థమవుతుంది. నాన్న, ఈ రోజు ఎందుకో కొత్తగా ఉంది. అవి సీత తన కోసం రాసుకున్నవి, అందుకే తను డైరీ రాస్తుందన్న విషయం మీకు ఇప్పటిదాకా తెలీదు. కానీ ఇది మాత్రం మీకోసం రాసింది. తన మీద ద్వేషంతో మీరు ఆ ఇంటిని వదిలేశారు. ఒక్కసారి ఓపిగ్గా వెతికి చూస్తే మీకు ఇది దొరికేది. రామ్, నాకు నిశ్శబ్దం అంటే ఇష్టం. నీ శబ్దం అంటే ఇంకా ఇష్టం. ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేనప్పుడు నువ్వే నా ప్రపంచమై వచ్చా. నీ ప్రేమతో తోడై నిలిచి నా జీవితానికి వెలుగిచ్చా. నాకు నిన్ను ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు రామ్. క్షమించు రామ్. నీ కూతుర్ని నీకు వదిలే అన్నా నమ్మకం లేదు రామ్. నువ్వు తేలిపోతున్న ఆకర్షణ వలయాల్లో పడి నా కూతురు మరో సీత కావడం నాకిష్టం లేదు. అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నాను. కోరిక కలిగినప్పుడు చెప్తే వస్తానన్నావు. ప్రేమతో నువ్వు వచ్చి పిలిచినా పలకలేని తీరాలకి వెళ్ళిపోతున్నాను.
సార్, మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, ఆడది నమ్మితే ప్రేమిస్తుంది. ప్రేమనిచ్చినంత సులువు కాదు సార్ నమ్మకాన్ని ఇవ్వడం. 7 అడుగులు వేస్తూ మీరిచ్చిన నమ్మకాన్ని 7 ఏళ్లు కూడా నిలబెట్టుకోలేకపోయారు. చచ్చేదాకా తోడుంటానని చెప్పారు సార్ మీరు మీ సీతకి. కానీ తను మాత్రం మిమ్మల్ని చనిపోయాక కూడా ప్రేమిస్తూనే ఉంది. అర్థం కావట్లేదు కదా సార్ నేను చెప్పేది? ఆ డైరీలో మీరు చదివింది వదిలేసి 4 పేజీల తర్వాత చదవండి. తప్పు చేశాననిపిస్తోందిరా. నిన్ను మార్చుకునే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్య చేసుకుని తొందరపడ్డానేమో అనిపిస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలో ఇంకేం మిగలేదనిపించింది. నీ చూపుల్లో ప్రేమనే తప్ప అసహ్యాన్ని, ద్వేషాన్ని చూస్తూ బతకలేననిపించింది. రామ్, మంటల్లో నేను కాలి బూడిదైపోయినా నీ పైన ప్రేమ ఇంకా బతికే ఉంది. నీ కళ్ళల్లో ఆ ప్రేమని, నీ మాటల్లో ఆప్యాయతని మళ్ళీ చూడాలనుంది. అప్పటికి కానీ నా ఈ ఆత్మకి శాంతి కలగదేమో. నువ్వు వచ్చేదాకా ఈ సీత నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. నీ ప్రేమ వీడ్కోలు కోసం తప్పిస్తూనే ఉంటుంది. ఒక్కసారి రా, ఒక్కసారి ఈ సీత కోసం రావా? నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదురా. యాక్చువల్గా మా నాన్న అమ్మిన ల్యాండ్లో కట్టిన ఇల్లు సార్ అది. పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని తెలిసి నా ఇల్లు దక్కించుకోవాలని వచ్చాను. కానీ నాకంటే మీకే ఆ ఇల్లు అవసరం. ఈరోజు డిసెంబర్ 8 మీ పాప పుట్టినరోజు. మీరు వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న మీ పాపని, ప్రేమగా ఎదురు చూస్తున్న మీ సీతని కలుసుకోవడానికి మీ అంజలి పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏముంటుంది సార్? మిమ్మల్ని బాధ పెట్టాలనో, మీరు తప్పు చేశారని నిందించడానికో నేను మీ దగ్గరికి రాలేదు. వాళ్లతో కలిసి ఉండమని మాత్రమే చెప్పడానికి వచ్చాను.